ఇక జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు నిరసనలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగించొద్దని డిమాండ్ చేశారు. వర్ధన్నపేటలో ఎమ్మెల్యే నాగరాజు నేతృత్వంలో, హనుమకొండలో నాయని రాజేంద్ర ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా గాంధీ చౌక్ దగ్గర కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై నిరసన తెలిపారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. నల్గొండ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. క్లాక్ టవర్ సెంటర్ నుంచి రామగిరి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. నల్ల రిబ్బన్, గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ నేతల నిరసనలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తో మా ప్రతినిధి నారాయణ సిద్ధంగా ఉన్నారు. నారాయణ, జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంగా పేరు ఉంది. ఈ పేరుని మార్చడాన్ని కాంగ్రెస్ శ్రేణులు బొగ్గుమంటున్నాయి. గత 3 రోజులుగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొన్న బీజేపీ కార్యాలయాల ముట్టడికి నిరసనలకు పిలుపునిచ్చినటువంటి కాంగ్రెస్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాదు, అలాగే జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లోనూ పెద్ద ఎత్తున కూడా నిరసనలు చేపట్టింది. దీనికి సంబంధించి హైదరాబాద్తో పాటు ఖమ్మంలో గాంధీ చౌక్లో గాంధీ విగ్రహం వద్ద జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశాయి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, మదిర, వైరా, ఖమ్మంలోనూ పెద్ద ఎత్తున కూడా జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక నేతల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టిందని, అలాగే తెలంగాణ వ్యాప్తంగా మిగతా జిల్లా కేంద్రాలైనటువంటి వరంగల్, నిజామాబాదు, మహబూబ్నగర్, ఆదిలాబాద్, నల్గొండ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ ఆందోళనని మరింత ఉధృతం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రేపు వామపక్షాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలకి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ పేరు మార్పు మీద పెద్ద ఎత్తున కూడా దుమారం చెలరేగుతుంది. ఇటు కాంగ్రెస్, ఇటు వామపక్షాలు కూడా విడివిడిగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో మహాత్మా గాంధీ పేరును తీసివేయటానికి ఎందుకు దీనికి గల కారణాలు ఏంటో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేకపోయింది. కేవలం మహాత్మా గాంధీ కుటుంబం మీద ఉన్నటువంటి అక్కస్తోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టిందనేది కాంగ్రెస్ ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. యూపీఏ 1 గవర్నమెంట్లో 2005లో ఈ చట్టం ఉపాధి హామీ పథకం కూడా అమల్లోకి వచ్చింది. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఈ పథకం అమల్లోకి వచ్చి ఈ పథకం అయితే బిల్లు ఆమోదం తెలిపింది. 2006 జనవరి నుంచి కూడా ఈ పథకం అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు, పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉండి కాస్త ఆసరాగా ఉపాధి కల్పించేటువంటి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రధానంగా ఆరోపిస్తుంది. కేవలం ఉపాధి హామీ పథకం పేరు మార్పు మాత్రమే కాదు, దీని యొక్క ప్రాథమిక స్వభావాన్ని పూర్తిగా మార్చివేసేటువంటి కుట్ర అనేది కాంగ్రెస్ అభివర్ణిస్తుంది. ఈ నెల 27న ఢిల్లీలో సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగబోతుంది. దీని మీద విస్తృత స్థాయిలో చర్చించి దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా ఆందోళన చేపట్టింది. కేవలం పేరు మార్పే కాదు, రానున్న రోజుల్లో అసలు ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో ఎత్తివేసేందుకు, దీన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తుంది. దాని యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఖచ్చితంగా ఇదే అనేది కాంగ్రెస్ ప్రధానంగా విమర్శిస్తుంది. 2005 నుంచి కూడా, అంటే యూపీఏ 1, యూపీఏ 2 10 సంవత్సరాల కాలంలో కూడా ఎంతో కాలంగా పేదలకు అటవీ హక్కుల చట్టం కానీ, భూసేకరణ చట్టం కానీ, పోడు భూములకు హక్కులు కల్పించడం కానీ, పేదలకు ఇటు వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించేటువంటి ఉపాధి హామీ చట్టం వంటి పథకాలు, అనేక సంక్షేమ పథకంలో పేదలకు ఉపయోగపడే విధంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే ఈనాడు మోడీ, అమిత్ షా ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పథకాన్ని కూడా నిర్వీర్యం చేసి భవిష్యత్తులో పూర్తిగా ఎత్తివేసేటువంటి కుట్ర జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా ప్రతిఘటిస్తామనేది కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడుతున్నాయి. థ్యాంక్ యూ నారాయణ.